सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम्। 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. 26th నుంచి చూద్దాం. పత్రం పుష్పం ఫలం తోయం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అశ్నామి ప్రయతాత్మనః యత్కరోషి యదశ్నాసి యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. తత్కురుష్వ మదర్పణం శుభాశుభఫలైరేవం శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. విముక్తో మాముపైష్యసి. సో భగవంతుడు చెప్తున్నాడు ఏంటి అని అంటే, ఏదైనా సరే భక్తితోటి నన్ను ఆరాధించినప్పుడు, నన్ను ప్రార్థిస్తూ లేదా ప్రేమతో ఏది ఇచ్చినా కూడా నాకు సంతోషమే. ప్రాసెస్ అంతా ఇలా ఇలా చెయ్యాలి అని చెప్తున్నప్పటికీ కూడా బయట ఎక్స్టర్నల్ వస్తువులకి వాల్యూ లేదు. ఎప్పుడు 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 ఉండదు? మన మనస్సు ఆయన మీద నిల్చున్నప్పుడు, మన మనస్సుని కంప్లీట్గా 100% పరిపూర్ణంగా ఆయన మీద దృష్టి పెట్టినప్పుడు, బాహ్యంగా ఇదర్పిస్తున్నామా అదర్పిస్తున్నామా అనే దానికి పెద్దగా లెక్కలేదు అనే విషయాన్ని చెప్తున్నారు. అందుకోసం నువ్వు భక్తితోటి ఏదో ఒక పువ్వో ఒక ఆకో లేకపోతే కొన్ని నీళ్ళలో వేసినా కూడా నాకు సంతోషమే, ఎందుకంటే నేను దాన్ని స్వీకరిస్తాను. అంటే భగవంతుడు ఇది స్వీకరించడేమో అది స్వీకరించడేమో అని చెప్పేసి మన మైండ్లో మనమే డిఫరెన్షియేషన్స్ చేసుకొని ఫోకస్ని డీవియేట్ చేసుకుంటూ ఉన్నాం. దేని మీద ఫోకస్ పెట్టాలో దాని మీద పెట్టకుండా పనికిరాని వాటిపైన పెడుతుంటామని అంటున్నాం కదా. సేమ్ భగవంతుని ఆరాధనలో కూడా, దైవారాధనలో కూడా ఆయన మీద మనస్సు పెట్టమంటే ఇది ఇలా ఉండాలి, ఇది ఇటు సైడే ఉండాలి, ఇది ఇట్లా పెట్టాలి, డెకరేషన్ ఇలాగే ఉండాలి అని చెప్పేసి అక్కడ కూడా మళ్ళీ దాంట్లో ఆ పనులలో కూడా స్పెషల్గా డీవియేట్ చేసుకుంటున్నాం మనస్సుని. సో అలా కాకుండా ఉండాలి. దాంతోపాటు బయట ఏది సమర్పించినా కూడా ఆయనకే రీచ్ అవుతుంది. యత్ కరోషి యద్ అశ్నాసి యజ్జుహోషి దదాసి యత్.
నువ్వు ఏ పని చేస్తున్నా గూడా, ఏం తింటున్నా గూడా, ఏది మాట్లాడుతున్నా గూడా, ఏ హోమాలు చేస్తున్నా, ఏ దానాలు చేస్తున్నా, అవన్నీ గూడా నాకు అర్పించి చెయ్యు అని అంటున్నాడు. సో, మళ్ళీ మళ్ళీ ఇక్కడి వరకొస్తూ ఉన్నప్పుడు మన ఇంటెన్షన్స్‌ని ప్యూరిఫికేషన్ చేసుకోమంటున్నారు. బాహ్య ప్రపంచంలో మనం తిరుగుతున్నప్పుడు మన ఇంటెన్షన్స్ కరెక్ట్‌గా లేకపోతే గెలవలేము. సింపుల్. కన్నింగ్ ఆలోచనలతోటి, జెలసీతోటి గెలిచినా గూడా ఆ సక్సెస్‌ని అనుభవించలేం. సక్సెస్‌ని హ్యాపీగా రిసీవ్ చేసుకోలేం. కొంతమందుంటారు ఓడిపోయినా సరే హ్యాపీగా ఓకే. ఓకే. అని అందరిని యాక్సెప్ట్ జేస్తుంటారు. ఇంకొంతమంది గెలిచి, కష్టపడి ఫస్టొచ్చినా గూడా ఇంకెవరైనా మామూలుగా హ్యాపీగుంటే గూడా తట్టుకోలేరు. బేసికల్‌గా పాయింట్ ఏంటి? ఎక్కడికి ఇవన్నీ బాయిల్ డౌన్ అవుతున్నాయి? నువ్వు నీ మనస్సులో ప్రశాంతంగా శుద్ధమైన మనస్సుని పెంచుకుంటున్నావా లేదా? అందరికీ వస్తది ఇతరుల పైన ఏదో ఒక రకమైన నెగెటివ్ ఎమోషన్. కానీ ఫాస్ట్‌గా దాని నుంచి బయటపడగలగాలి. సో, వస్తుందా? మనలో మనం చెక్ జేసుకున్నామా? మనకిట్లాంటి అల్పమైన భావాలొస్తున్నాయి అని జెప్పి, వెంటనే భగవంతునికి సమర్పణ జేయగలగాలి. అరే! నాకిట్లాంటి అల్పమైన ఆలోచనలొస్తున్నాయి. సో, ఏదో విధంగా భగవాన్ నన్ను దీని నుంచి బయట పడెయ్యు అని జెప్పేసి. ఒకవేళ ఒస్తున్నాయా? దాని ప్లేస్‌లో ఇంకో ఉన్నతమైన ఆలోచనతో రీప్లేస్ చేయగలగాలి. అరే! నాకిచ్చిందైనా, ఎదుటివాడికిచ్చిందైనా ఏదైనా భగవంతుడే గదా! ఇందులో మనం ఇంకా పనికిమాలిన లాజిక్స్ వాడతాం. నేనింత కష్టపడ్డా అండి. నాకేం రాలేదు. అసలు వాడేం కష్టపడ్డాడని వాడేమన్నా రాత్రి పగలు చదివాడా? వాడికొచ్చింది. మనం ఎవరు జడ్జ్ జేయడానికి? ఎవరు రాత్రి పగలు కష్టపడ్డారా లేదా అని జెప్పి, ఈ అహర్నిశల గురించి గాదు. ఆయన కర్మ ఫలదాత ఓవరాల్ చక్రం జూస్తూ ఉంటాడు. అండ్ ఇంకోటి ఈరోజు మనం ఏదో మిస్ అయ్యాము అని అనుకుంటే ఏది మిస్ గాము. బై మిస్టేక్‌లో ఏది జరగదు. మళ్ళీ మళ్ళీ మనకి ఏదో విధంగా ఆయన తీసుకొచ్చి అందిస్తాడు. ఈ ఈ టైమ్ గ్యాప్‌లో మనం ఏమంటారు పేషెన్స్‌గా వెయిట్ జేయలేము. ఓర్పుగా ఉండలేము. వెంటనే జడ్జ్‌మెంట్స్ పాస్ చేస్తూ ఉంటామనమాట. ఇది ఇట్లా ఎందుకయింది? అది అట్లా ఎందుకయింది? అసలు వాళ్ళకెందుకు రావాలి? అని జెప్పి జడ్జ్‌మెంట్స్ పాస్ చేసి ఉన్న మనస్సుని ఇంకా అశాంతి జేసుకుంటాం. అక్కడ ఒక సిట్యుయేషన్ ఒకేసారి జరుగుతది. ఒకేసారి ఎవరో ఒకరు మనల్ని తిట్టుంటారు. మనం దాన్ని గుర్తు జేసుకొని 100x టైమ్స్ ఆలోచించి, వాళ్ళు తిట్టిన తిట్లు గూడా మనమే తిట్టుకుంటాం. వాడిట్లా అంటాడా? అట్లా అంటాడా? ఇట్లెట్లా అంటాడు? అని జెప్పేసి ఇంకో 2, 3 వాడు అననివి గూడా మనమే అనుకోని ఎమోషనల్ అవుతూ ఉంటాం. చూస్తుంటారు గదా! ఇట్లాంటివన్నీ. కొంతమందుంటారు అననివి గూడా అని పక్క వాళ్ళకి ఎక్కిచ్చి మైండంతా డిస్టర్బ్ జేసి పెడతారు. అలాంటియన్నీ ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా పెద్ద ట్రాష్. ఇవిటి నుంచి బయటపడాలి. మరి ఇవిటి నుంచి బయటపడాలి అంటే మనకేవో ఒక వాల్యూ ఉండాలి. ఏదో ఒక హోల్డ్ ఉండాలి. ఏదో ఒక ఆలంబన ఉండాలి. అందుకోసం భగవంతుడిని పట్టుకోండి అంటున్నారు. అలా పట్టుకున్న వాళ్ళ సంఖ్య గూడా పెద్దగానే ఉంది గానీ, మళ్ళీ అక్కడ మళ్ళీ సబ్ గ్రూప్స్ తయారయ్యాయి. ఈ భగవంతుడు, ఆ భగవంతుడు, ఈయనకి జేస్తే ఇది, ఆయనకి జేస్తే అది. ఇదొక టైపు. ఇంకో టైపు ఇలా చెయ్యాలి, అలా చేయాలి, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, మాదో విధానం, మీదో విధానం. ఎందుకు ఇన్ని డిఫరెన్షియేషన్స్ చేసి కొట్టుకుంటున్నారు? అన్నీ రీచ్ అయ్యేటివి నా దగ్గరికే అని చెప్తున్నాడాయన. సో, నీ దగ్గరికే అంటే నువ్వెవరు కృష్ణుడా? కృష్ణుడు అనేది కాదు భగవద్గీత పాయింట్ ఆఫ్ వ్యూలో. భగవద్గీత పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన హైయెస్ట్ పరమాత్మ. పరమాత్మ స్థాయిలో ఉండి మాట్లాడుతున్నాడు. సో, మన కారణ శరీరంలో ఉన్న వాసనల అనుగుణంగా మనం బిహేవ్ జేస్తున్నాం. సంస్కారాల ద్వారా బిహేవ్ జేస్తున్నాం. వీటిని ఉద్ధరించుకోకపోతే, సంస్కారాలని సంస్కరించుకోకపోతే ఇక్కడే తిరుగుతూ ఉంటారు. సంస్కారాలను ఉద్ధరించుకునే ఒక వే ఔట్ కూడా ఆయనే జెప్తున్నాడు. నా మీద భక్తితో మనస్సు నా మీద పెట్టినప్పుడు 100% అది క్లీన్ అవుతే, మీరేది జేసినా గూడా పర్వాలేదు అనే విషయాన్ని. దానికి అడిషనల్‌గా మేము అన్ని 24 అవర్స్ నీ గురించి ఆలోచించలేం గదా! అంటే, ఏ పని జేస్తుంటావో దాన్ని నాకు సమర్పణం చెయ్యు అని. పని సమర్పణం అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏమంటారు ఒక ఇంజినీర్ ఉన్నాడు. ఒక కంపెనీకి వర్క్ జేస్తాడు వాడు. సో, వాడి వర్క్, వాడి టాలెంట్, వాడి క్రియేటివిటీ అంతా ఆ కంపెనీ సొంతం.
ఒక టెక్నీషియన్ ఉన్నాడు. ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు. సో, కరెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఉంటాడు. వాడి టాలెంట్, వాడు చదువుకున్నదంతా గూడా కరెంట్, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన డిపార్ట్‌మెంట్‌కే సొంతం కదా! అట్లాగా మనం గూడా ఏది చేస్తున్నా గూడా ఆయనకే సమర్పించడం అంటే, ఇప్పుడు ఒక కంపెనీలో వర్క్ జేస్తూ క్రెడిట్స్ వేరే కంపెనీకి ఇవ్వలేము. వేరే వాళ్ళకి చెప్పలేము కదా! వాళ్ళు గూడా తీసుకోలేరు. సేమ్ అట్లానే మనల్ని మనం కంప్లీట్‌గా అర్పించుకుంటే, మన పనులన్నీ గూడా ఆయనకే అవుతాయి. సో, నేను నీ వాడిని అని మనం అనగలిగితే, మనస్ఫూర్తిగా మనస్సులో ఆ భావాన్ని పెంచుకోగలిగితే, మనం జేసేటియన్నీ గూడా ఆయనకే రీచ్ అవుతాయి. అప్పుడు గంట సేపు జేస్తున్నారా? యూనిక్‌గా జేస్తున్నారా? ఎక్స్‌క్లూజివ్‌గా జేస్తున్నారా? అన్నీ సెపరేట్‌గా జేస్తున్నారా అనేది కాదు. మనం జేసే ప్రతీదీ గూడా ఆయనకి ఒక ఆరాధన లాగానే వెళ్తూ ఉంటది. అయితే ఏది జేసినా వెళ్తుంటదా అండి? అందుకే మేము ఒకరిని మర్డర్ జేసొచ్చి ఆయనకి సమర్పణ జేసేసాం. ఓకే. మేమొకరిని మర్డర్ జేసి ఆయనకు కాదు మాతాజీ మేము మర్డర్ చేసే వాళ్ళలాగా కనిపిస్తున్నామా? మంచి వాళ్ళం గదా! మరేం జేశారు? అదే మా ఇంటి పక్కన ఒకరుంటారని జెప్పాం గదా! వాళ్ళంటే మాకస్సలు పడదు. సో, ఛాన్స్ దొరికింది ఈరోజు వాళ్ళని ఎప్పటినుంచో తిట్టాలనుకుంటున్నాం. తిట్టేసాం. శ్రీకృష్ణార్పణమస్తు. ఆ! ఒకరంటే ఇట్లనే ఎవరో ఎళ్లి ఆహ్, హ్మ్, ఒక ఒక ఇట్లాగా సగం సగం వినేసి వెళ్ళిపోతారనమాట వీళ్ళు. వీళ్ళేం జేస్తారు ఒకడు వెళ్లి ఇట్లాగా అర్థం జేసుకున్నాడు. ఎక్కడో ఒక లైన్ విన్నాడు. హమ్మయ్య! ఇప్పుడేదైనా చేసి శ్రీకృష్ణార్పణం అనుకోవచ్చని జెప్పేసి వాడెళ్లి ఒకరింట్లో ఏదో భిక్షం అడిగాడు. ఏదో జేశాడు. సో, ఇంట్లో వాళ్ళు బయటికి రావడానికి లేట్ అయింది. లేట్ అయ్యేసరికి బయట అన్నీ ఉంటాయి గదా! సామాన్లు. అందులో ఒక వెండి గ్లాస్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అప్పట్లో గూడా వెండి కాస్ట్‌లీయే అండి. ఇప్పుడు ఇంకా కాస్ట్‌లీ అయిందనుకోండి. ఆ వెండి, గోల్డ్ స్టోరీస్ చెప్పాలనిపిస్తుంది నాకెందుకో. ఎవరిని జూషినా అదే మాట్లాడుతున్నారు. వెండి, బంగారం. సో, వెండి గ్లాస్ తీసుకొని ఎళ్ళిపోతున్నాడు. ఎళ్ళిపోతుంటే వాళ్ళప్పుడు లోపల నుంచి బయటకొచ్చి "ఏ ఏ ఏ ఏంటి ఏంటి బాబు ఇట్లా వెండి గ్లాస్ తీసుకుపోతున్నావు" అంటే వాడు మంచిగా ఇట్లా వేదాంతం విన్నాడు. సగం వేదాంతం ఓకే. ఫుల్ గాదు. వినేసి "ఏముంది మీరు భిక్ష పెట్టమంటే పెట్టట్లేదు గదా! సో, నేను వెండి గ్లాస్ తీసుకెళ్ళి" "అరే! దానికి దీనికి ఏం సంబంధం రా" అంటే "అంతా భగవంతుడే ఏముంది అంతా భగవంతునికి సమర్పణ జేయడమే గదా! మీరు పెట్టినా పెట్టకపోయినా భగవంతునికి సమర్పణ జేస్తున్నా. ఈ గ్లాస్ తీసుకొని పోతున్నా" అంటే ఆహా! అంతా భగవంతుడేనా అని జెప్పేసి ఆ ఇంటి ఓనరు పక్క నుంచి ఒక కట్టె తీసుకొచ్చి ధనాధన్ ధనాధన్ కట్టెతోటి కొడుతున్నాడు వాడిని. ఎందుకు కట్టెతో కొడుతున్నావు? ఎందుకు కట్టెతో కొడుతున్నావంటే, అంతా భగవంతుడే. ఇది గూడా భగవంతుడికే సమర్పణ జెయ్యు. ఇప్పుడెందుకు క్వెషన్ జేస్తున్నావు? కదా! కొడుతున్నవాడు భగవంతుడే. కర్ర భగవంతుడే. నీ దెబ్బలు తాకితే గూడా భగవంతుడికే సమర్పణ జెయి. అందుకే సగం సగం విని వెళ్ళొద్దు. మొత్తం అందులో ఉన్న అంతరార్థం అర్థం జేసుకోవాలి. ఏది జేసినా గూడా భగవంతునికి అర్పణ జెయ్యు అనంటే ఏదో చెడ్డ పని జేసొచ్చి భగవంతునికి అర్పిస్తా అనుకోవడం గాదిక్కడ. మనం ఆ కైండ్ ఆఫ్ కేటగిరీ పీపుల్ గురించి మాట్లాడుకుంటలేం. అవన్నీ ముందు ముందు అధ్యాయాల్లోనే అయిపోయాయి. ఇక్కడి వరకొచ్చిన సాధకుడు పిచ్చి పిచ్చి పనులు చెయ్యడు. చెడు పనులు చెయ్యడు. నిత్య నైమిత్తిక కర్మలే తప్ప ఆయన జేసేటివి ఇంకా వేరే అన్యమైన కర్మలు, చేయకూడని కర్మలనేటివి ఉండవు. సో, చేస్తున్న పనులల్లో కూడా ఉన్నతంగా పర్ఫెక్ట్ అవ్వడానికి ఆయనకి సమర్పణ జేయండి అని అంటున్నారు. సో, మన ఇష్టమున్న పాయింట్ తీసుకొని, మన ఇష్టం ఉన్నట్టు బిహేవ్ జేస్తూ, అంతా దేవుడే జూసుకుంటాడు, అంతా దేవుడికే అర్పణ జేస్తున్నాము అనంటే, అదో ఫేమస్ స్టోరీ ఉంది గదా! గురుగారు చెప్పారంట. "అరేయ్! అంతా దేవుడేరా! భగవంతుడు తప్ప ఏం లేదు ఈ ప్రపంచంలో" అంటే, "ఓకే గురువుగారు" అని విన్నారు. ఓకే. విన్న తర్వాత క్లాస్ అయిపోయింది. ఎళ్ళిపోతున్నారు. ఎళ్ళిపోతుంటే ఒక బయట అది ఆశ్రమ వాతావరణం గదా! అడవి లాంటి ప్లేసు. ఒక ఏనుగు పరిగెత్తుకుంటూ వస్తుందంట. అది ఒక మదపుటేనుగు. అది దానికి కొంచెం బాగా హై ఉంది. అది ఎవరి మాట వింటలేదు. పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆ! పక్కకు జరగండి అని అందరూ అనుకుంటూ అంటున్నారు గానీ, వీడు ఇందాకే గురుగారి క్లాస్ విన్నాడు గదా! హైలో ఉన్నాడన్నమాట. ఆన్‌లైన్ క్లాస్‌లు విని, విని మనం బయటికెళ్ళి ఇది మాకు అన్నీ తెలుసు. ఇది ఇట్లా తెలుసు, అది అట్లా తెలుసు దాని ముందు, దాని వెనకాల కూడా తెలుసుకోవాలి.
ఏం చెప్పారు గురువుగారు? అంతా భగవంతుడే అని చెప్పాడు కదా! ఆ ఏనుగు భగవంతుడే, ఇదంతా గూడా భగవంతుడే. ఇప్పుడేం చేస్తారులే అని జెప్పేసి వాడు అట్లానే దాని ఎదురుగా ఎళ్తూ ఉన్నాడు. అదొచ్చింది తొండంతోటి ఇసిరి, ఇసిరి తిప్పి, తిప్పి, తిప్పి రౌండ్‌లు కొట్టి హాప్‌మని ఇసిరి పడేసింది. మొత్తం కాళ్ళకి, చేతులకి అన్నిటికి దెబ్బలు తగిలాయి. మళ్ళీ మొత్తం పట్టీలు కట్టుకొని హమ్మ! అయ్యో! అనుకుంటూ మళ్ళో 10 రోజులు గ్యాప్ ఇచ్చి గురువుగారి దగ్గరికెళ్ళి, "గురువుగారు దెబ్బలు తాకాయండి" అనంటే, "వెధవా ఏం చేశావురా? ఎలా తాకిచ్చుకున్నావంటే" "మీరే గదండీ అంతా దేవుడని జెప్పారు. ఏనుగు గూడా దేవుడే గదా మరి. ఎందుకట్లా నన్ను జేషింది? అట్లా ఏస్తదా అండి? నాకే ఎందుకిట్లయింది? ఎవ్వరికి గాలేదు" అనంటే, "కదా! నేనేం జెప్పాను? అంతా దేవుడే అని జెప్పాను." కరెక్ట్. మరి ఏనుగులో ఏం జూసావు? దేవుడినే జూసాను గురువుగారు. మరి ఏనుగు పైన మావటివాడు జెప్తున్నాడు గదా! పక్కకు దప్పుకో, పక్కకు దప్పుకో అని. మరి అదెందుకు వినలేదు నువ్వు? ఇదన్నమాట మనకర్థమయ్యే జ్ఞానం. వాడు జెప్పింది అది గూడా వినాలి గదా! సో, ఇలాగా కాదు. సగం సగం అర్థం జేసుకొని, మనకిష్టముంది ఒక రూలు, మనకిష్టం లేనిది ఒక రూలని పర్సనల్‌గా మనకు సెపరేట్ రూల్స్ పెట్టుకోవడం గాదు. అన్నీ ధార్మిక కర్మలే జేస్తున్నప్పటికీ, నీ నిత్య నైమిత్తిక కర్మలే జేస్తున్నప్పటికీ గూడా, దాంట్లో భగవంతుడనే ఒక స్వీట్‌నెస్‌ని యాడ్ జెయ్యు. నీ మనసులో భగవంతుడనే ఒక స్వీట్‌నెస్‌ని యాడ్ జేసుకున్నావనుకో, ప్రతీదీ స్వీట్‌గా గనిపిస్తుంటది. ప్రతీదీ అద్భుతంగా గనిపిస్తుంటది. ప్రతీదీ కొత్తగా గనిపిస్తుంటది. రోజు ఊడ్చే చెత్తలో గూడా ఒక స్పెషల్ ఫీలింగొస్తుంటది. ఎందుకు? ఆయన యొక్క ఫ్లేవర్‌ని యాడ్ జేస్తే. విసుగు రాదు, చిరాకు రాదు, బోర్‌డమ్ రాదు. ఎందుకంటే ఇది కాదు మన జీవితం. ఊడవడం, తినడం, పడుకోవడం, తిరగడం ఈ కొట్లాటలు ఇవి కాదు. ఆయనది ఇంకేదో ఉంది అని మనస్సు అక్కడ నిల్చున్నప్పుడు, మన కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతున్నా గూడా జస్ట్ ఒక ఆట. పిల్లలు ఆడుకుంటుంటారు జూడండి. అన్నీ నీట్‌గా పెట్టుకుంటారా? ఈ కూర, గిన్నె, ఈ కిచెన్ అన్నీ కరెక్ట్‌గా పెట్టుకుంటారా? ఏదో ఇందులోది అందులోది, అందులోది ఇందులోది అంతా పెడుతుంటారా ఒక ఆటలాగా. అలాగా మనం ఆడేది మనం ఒక ఆటలాగా మనం చూడాలి. ఆ! దేవుడు ఆడుకుంటున్నాడండి. అహా! అది తర్వాత అది వేరే విషయం. ముందు మనం గూడా చూడగలగాలి. ఓహ్! ఈ రిలేషన్‌షిప్స్‌లో ఇలా ఉందా? ఈ బిజినెస్‌లో ఇలా ఉందా? ఇట్లాగా నాకర్థమవుతుందా? నిన్నటికి అర్థమైన నాకు ఈ రోజుగా ఇలా అర్థమవుతుందా? ఆ క్లారిటీ పెరుగుతుంటది. ఆ క్లారిటీలో ఆయన యాడ్ అయ్యాడు గాబట్టి, ఎక్కడా గూడా మనం అటాచ్ అవ్వం. సాక్షి భావంలో అన్ని పనులు జేస్తూ ఉంటాం. అలా జేస్తున్నప్పుడు దానికే జెప్తున్నారు. ఇట్లా ఎందుకు జేయమంటున్నారండి? అన్నిట్లో ఆయననే ఎందుకు జూడమంటున్నారు అంటే, శుభాశుభ ఫలైః ఏవం మోక్ష్యసే కర్మబంధనైః. నువ్వు ఇట్లా చేసినప్పుడు నీ అశుభ ఫలాలు, శుభ ఫలాలు కలిసిన కర్మలేవైతే ఉన్నాయో, ఆ బంధనాల నుండి విముక్తవుతావు. విముక్తి చేస్తాను. మనస్సెళ్లి ప్రతి పనిలో ఇన్వాల్వ్ అయ్యి దానికి అతుక్కుపోతుంది. ఇంకా మనం ఇంకా ఒక పనిని ఇంకా పర్ఫెక్ట్‌గా చేస్తుంటే గూడా ప్రాబ్లమే. నేను జేస్తున్నట్టు ఎవ్వడు జేయలేడు దెలుసా? హె! ఇటు సైడ్ వాళ్ళు, అటు సైడ్ వాళ్ళలా అందరు నన్నే అడుగుతారు. ఈ ఎక్క అసలు మనస్సుకి ఎక్కడ లేని విషయాలలో అక్కడికెళ్ళి అహంకారాన్ని తీసుకొచ్చుకుంటది. లేని చోట గూడా అక్కడ స్పేస్ లేదండి వాళ్ళు తీసుకున్నారు అన్నట్టు ఈ మనస్సుకి అక్కడ స్పేస్ లేదు ఈగో ఎతుక్కోవడానికి. అయినా ఈగో వెతుక్కొనొస్తది. ఎక్కడి నుంచైనా వెతుక్కొనొస్తది. ఏది మనం జేసే ప్రతి చిన్న దానికి ఈగో, 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 ఈగో. అహంకారం, అహంకారం, అహంకారం. ఆ అహంకారమే ఒక్క నిమిషం గూడా మనకి ప్రశాంతత లేకుండా జేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ప్రతి జన్మకి, ప్రతి బంధానికి కారణమవుతుంది. ఆ మనస్సుని నువ్వు ఆయనకర్పించేశావనుకో, పుణ్యఫలమైన, పాపఫలమైన లేకుండా తీసేస్తాడు అని జెప్తున్నాడు. ఓహ్! మాతాజీ పుణ్యఫలం ఇంత జేషి, ఇంత శ్రవణం జేసి, ఇంత జేస్తే పుణ్యఫలం గూడా తీసేస్తాడా? అరే! ఫైనల్ యోగక్షేమాలు ఆయనే జూసుకుంటాడన్నంక మళ్ళీ ఎందుకు మీకు పుణ్యం? మీరు అర్ధ కిలో పుణ్యం కోసం ట్రై జేస్తున్నారు. ఆయన 10 కిలోలు ఫ్రీగా ఇస్తా అంటున్నాడు. ఆఫర్స్ అర్థం జేసుకోరే. డీలింగ్స్ కరెక్ట్‌గా పెట్టుకోవాలి భగవంతుడితో. బయట చుట్టుపక్కలోళ్ళతోటి గాదు డీలింగ్స్ పెట్టుకునేది. ఏం రాదు చుట్టుపక్కలోళ్ళతో పెట్టుకుంటే ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకసారి డిస్కనెక్ట్ అవుతది. లేకపోతే బాండ్ బ్రేక్ అవుతది. ట్రస్ట్ బ్రేక్ అవుతది. ఏదైనా అయితది. ఆయనతోటి ఛాలెంజ్ జేసుకోండి. ఆయనతో బ్రేక్ పెట్టుకుంటే బాండ్ పెట్టుకుంటే
అన్ని రకాల బంధాల నుంచి విడుదల చేస్తా అని అంటున్నాడు. ఇప్పుడు జనరల్‌గా సంఖ్యలుంటాయి గదా! సంఖ్యలేస్తారు గదా! జైల్లో వాళ్ళకి కదా! సో, మనమేమంటున్నాము, కొంతమందుంటారు సంఖ్యలేస్తే తాడుతో గూడా గట్టేయొచ్చు. లేదా ఇనుపయి రస్ట్ బట్టిపోతాయి. వాటితో గూడా గట్టేయొచ్చు. లేదా మంచిగా దగదగలాడే మెరిసే స్టీలు, అల్యూమినియం వాటితో గూడా గట్టేయొచ్చు. మేము చాలా రిచ్ అండి. ఈ మధ్య సిల్వర్ కాస్ట్ పెరిగిపోయింది. సిల్వర్ సంఖ్యలేయండి. ఏ సంఖ్యలేసేంది? సంఖ్యలే గదా! నిన్నేం తీసి వాడుకోను గూడా వాడుకోనివ్వరు గదా! లేదు మాతాజీ. మేమింకా లెవెల్లన్నీ దాటిపోయాము. గోల్డ్, ప్లాటినం సంకెళ్ళెయ్యండి. అరే పిచ్చి ఏదైనా సంకెళ్ళే గదా! సో, భగవంతుడిని ఆరాధిస్తే బంధాలు పోతాయి, అన్నీ పోతాయి. అండ్ పుణ్యపాప బలం గూడా పోతుంది అంటే, పుణ్యం గావాలి అంటే మళ్ళా బంగారు సంకెళ్ళు గావాలి, ప్లాటినం సంకెళ్ళు గావాలి అని కోరుకున్నట్టే. అదేదో కోరుకునేదేదో హైయెస్ట్ ఫ్రీడమ్ కోరుకోవచ్చు గదా! అది చెప్తున్నారు. హైయెస్ట్ ఫ్రీడమ్ కోరుకోవయ్యా నువ్వు అని జెప్పి. సో, ఆ ఫ్రీడమ్ ఏదైతే ఉందో అది నేనిస్తాను అనే విషయాన్ని ఆయన జెప్తున్నాడు. ఓకే. హా! నెక్స్ట్ శ్లోకం జూద్దాం. సమోహం సర్వభూతేషు అహం సర్వభూతేషు న మే ద్వేషోऽస్తి న ప్రియః న మే ద్వేష్యోऽస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. మయి తే తేషు చాప్యహం. సో, జనరల్‌గా మరిప్పుడు అంతా బానే చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇంతకీ ఇది అందరికీ వర్తిస్తుందా అండి? అంటే కొంతమంది ఇలా చేస్తుంటారు, కొంతమంది అలా చెయ్యరు. ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా అంటే, సమోహం సర్వభూతేషు. ఆయన చెప్తున్నాడు, నేను అందరి ప్రాణులలో సమంగా ఉన్నాను. సమః అహం సర్వభూతేషు. అన్ని ప్రాణులలో. ముందు ఏం చెప్పాడు? నేను అందరిలో ఉంటాను, కానీ అందరిలో ఉండను. వాళ్ళు నాలో ఉంటారు. ఇయన్నీ చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. నేను అందరిలో సమానంగా ఉంటాను. వెరీ ఇంపార్టెంట్. న మే ద్వేషోస్తి న ప్రియః. నాకు వీళ్ళు ద్వేషింపజేసేవాళ్ళు, వీళ్ళు నాకు నచ్చని వాళ్ళు, లేదా నా ప్రియః వీళ్ళు నాకిష్టమైన వాళ్ళు, వీళ్ళనే నేను ప్రేమిస్తాను అంటూ ఎవ్వరూ లేరు. ఆ! అంటే ఏంటి? ఎవరైనా తప్పు చేస్తే భగవంతుడు ద్వేషించడా? హుహు. మేమింత మంచి పనులు చేసినా ప్రేమించడంట. హుహు. కానీ ఏ భజంతి తు మాం భక్త్యా, ఎవరైతే నన్ను భక్తితోటి సేవిస్తారో, ప్రేమతోటి నన్ను తలుచుకుంటారో, మయి తే తేషు చాప్యహం, వాళ్ళు నాలో ఉంటారు. నేను వాళ్ళలో ఉంటాను. భగవంతుడి శక్తి, సత్, ఎగ్జిస్టెన్స్ లాగా ఏదైతే ఉందో అది అందరిలో ఉంది. ఆ విధంగా అందరిలో సమానంగా ఉంటాను అని అంటున్నాడు. ఇప్పుడు బేసికల్‌గా ఆయన ప్రాణశక్తిగా మన లోపల లేకపోతే మనం చచ్చిపోతాం. దుర్మార్గుడికి ప్రాణశక్తి ఆయన్నే, సన్మార్గుడికి ప్రాణశక్తి ఆయన్నే. సో, ఆ విధంగా అందరి లోపల ఉన్నాడు. అంతేగాని ఈ కర్మలకి, ఆ కర్మలకి ఆయనేం ప్రోత్సాహం ఇచ్చట్లేదు. ఇప్పుడు మనం మంచి కర్మలు జేయాలంటే, "యెస్ రా! నువ్వు సూపర్ రా! నేనెవరినో చంపేస్తా" అంటే, "యెస్ రా! నువ్వు సూపర్ రా!" అని ఏం ఎంకరేజ్ చేయట్లేదు ఆయన. సమంగా అందరిలో ఉన్నాడు. చైతన్య శక్తిలాగా. కానీ ఎవరైతే ఆయనని ప్రార్థించి, ఎవరైతే ఆయనని నమ్మి, ఎవరైతే ఆయనని తలుచుకుంటారో వాళ్ళల్లో ఆయనే ఉంటాడు అనంటే, అందులో వాళ్ళ లోపల నుంచి భగవంతుని శక్తి మేనిఫెస్ట్ అవుతుంటది. ఇప్పుడు మహాత్ములు ఏదైనా అనుకుంటే జరుగుతుంది అనంటే, మరి మనం అనుకుంటే ఎందుకు జరగట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆ సత్ రూపంలో ప్రాణశక్తిలాగా యాజ్ ఏ ఆత్మశక్తిలాగా వాళ్ళల్లో మనలో ఉన్నాడు. కానీ వాళ్ళు కోరుకుంటుంది సమిష్టి కోసం, లేదా సత్సంకల్పం అయ్యున్నప్పుడు, లేదా వాళ్ళ దృష్టి భగవంతుడి మీదే ఉంది కాబట్టి, అక్కడి నుంచి భగవంతుని శక్తి మేనిఫెస్ట్ అయితుంది అన్నట్టు మనకు కనిపిస్తుంది.
మనం మన అల్పబుద్ధితోటి మనస్సులో ఇంత చంచల స్వభావం పెట్టుకొని, అల్పగుణాలు పెట్టుకొని కోరుకుంటే ఎందుకు జరుగుతుంది? జరగదు. సో, ఎవరైతే నన్ను ఆశ్రయించి, నన్ను కోరుకొని, నా ద్వారా సేవ జేస్తారో, వాళ్ళలో నుంచి నా శక్తి బయటికి మేనిఫెస్ట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం చాలా చాలా మహాత్ములను జూసుంటాం. శంకరాచార్యులైనా, అక్కడి నుంచి ఇప్పుడు ప్రెజెంట్ చిన్మయానంద స్వామిజీ వరకి ఎవ్వరైనా ఈ మహాత్ములు వాళ్ళెప్పుడు గూడా నేనిది చేశాను స్వామి వివేకానందజీ, రామకృష్ణాన పరమహంస, రమణ మహర్షి వీళ్ళందరూ నేను జేశాను, నేనింత సంస్థ సాధించాను, లేదా నేనింత చేసి ఇంత ఉద్ధరించాను. ఇట్లా వాళ్ళెప్పుడు అనుకున్నట్టు మనం వినను గూడా వినలేదు. ఎప్పుడు వాళ్ళు అనుకోని గూడా లేదు. ఎందుకు? వాళ్ళ ద్వారా జస్ట్ వాళ్ళొక ఇన్‌స్ట్రుమెంట్ లాగా పనిజేశారు. ఒక ఉపాధిలాగా పనిజేశారు. భగవంతుడి శక్తి బయటికొచ్చింది. అప్పుడు అట్లా మన మనస్సుని మనం ఖాళీ జేసుకున్నప్పుడు కొన్ని లక్షల మంది, కోట్ల మందికి అట్లాగా సేవ అందుతుంటుంది. అది అక్కడ మనం భగవంతుని శక్తిని జూస్తుంటాము. అది సామాన్యం గాదు. అది భగవంతుని శక్తి మేనిఫెస్ట్ అవుతుంది. సో, అక్కడ వాళ్ళలో నేనుంటాను. నాలో వాళ్ళుంటారు అనే విషయాన్ని జెప్తున్నారు. ఓకే. ఓకే. బాగుంది. మరి దుర్మార్గులు, దుష్టులు, నీచులు వీళ్ళందరి సంగతేంటి? వీళ్ళెక్కడుంటారు? వీళ్ళ వీళ్ళ పరిస్థితేంటి? వాళ్ళని గూడా వదిలేయట్లేదు. సరే అండి. మరీ దుర్మార్గులు కాదు, నీచులు గాదు, దుష్టులు కాదు. కానీ కొంచెమైనా చెడు స్వభావం అందరిలో ఉంటుంది గదా! ఎవరో గురించెందుకు మాలో గూడా కొంచెం చెడు స్వభావం ఉంటుంది గదా! ఇప్పుడంటే ఈ విషయాలు దెలుసుకుంటున్నాం. ఇది తెలియక ముందు ఏవో తప్పులు జేషుంటాం గదా! మరి వాటి గురించెట్లా? నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నా. అపి చేత్సు దురాచారః अपि चेत्सु अपि चेत्सु दुराचारः భజతే మామనన్యభాక్ भजते मामनन्यभाक् సాధురేవ సమంతవ్యః साधुरेव समन्तव्यः సమ్యగ్ వ్యవసితో హి సః. सम्यक् व्यवसितो हि सः అపి చేత్సు దురాచారః అపి అంతేగాకుండా భయంకరమైన దురాచారాలు చేసేవాడు, దుష్టావాడు, దుర్మార్గుడయి ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మరీ అంత దుర్మార్గుడు కాదు గానీ కొంచెమైనా ఈ తెలియక ముందు ఏవైనా తప్పులు చేసేవాడు ఉన్నప్పటికీ కూడా వాడొకవేళ తెలుసుకొని భజతే మాం నన్ను తలుచుకున్నాడనుకో అనన్య భాగ్ అన్యమైన భావం లేకుండా అంటే నన్నే ప్రియారిటైజ్ చేసి నేను వాడి లైఫ్‌లో ప్రియారిటీ అయ్యుండి నన్ను తలుచుకుంటే సాధుః ఏవ సమంతవ్యః అట్లాగా చేసినవాడు, వాడు నా ఉద్దేశంలో నిజంగా సాధువే, సత్పురుషుడే. సమ్యగ్ వ్యవసితో హి సః అట్లాంటి వాడు నిజాన్ని తెలుసుకొని, నిర్ణయం తీసుకొని నన్నే కోరుకుంటాను అని ముందుకొచ్చాడనుకో, వాడు నా దృష్టిలో సాధువే. ఎక్స్‌క్లూజివ్ ఇది. ఇది ఒక కైండ్ ఆఫ్ జోన్‌లో ఒక కైండ్ ఆఫ్ ఒక వర్గానికి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌కే చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, అంటే మనం తప్పులు చేసినా గూడా క్షమిస్తాడా అనంటే, ఆ! మనం మన తప్పుని తెలుసుకొని, నేను మారతాను అని ఎవడైతే ముందుకొస్తాడో, వాళ్ళ పరిస్థితేంటి? వాళ్ళకి గూడా ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. మరీ అన్ని తప్పులు చేయకపోవచ్చండి. అజ్ఞానంలో తెలియకుండా ఏవో చేశాము, ఎవరినో ఏదో అన్నాము. ఆర్ మా మనసులో గూడా కొన్ని కల్మషాలున్నాయి అనంటే నువ్వు తెలుసుకున్నావా బయటపడతావు. కొంతమంది ఏం జేస్తారు, ఒకవేళ నిజంగానే వాళ్ళు తప్పులు చేశారని దెలుసుకున్నా, అయ్యో! నేను అర్హుడిని గాదండి, అర్హుడిని గాదండి అని ఆత్మనింద జేసుకుంటారు. సో, అట్లాగా ఆత్మనింద జేసుకున్నప్పుడు గూడా అది మళ్ళీ మైనసే అవుతుంది. అట్లా మనల్ని మనం తక్కువ జేసుకోకుండా, భగవంతుని నిజంగానే రియలైజ్ అయ్యి అంటే తప్పుని అర్థం చేసుకొని, తప్పులో నుంచి బయటపడాలని ప్రార్థించినప్పుడు, ఆయన ఒక ఛాన్స్ ఇస్తాడు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ రత్నాకరుడు. వాల్మీకి మహర్షి అయ్యే ఒక అవకాశం దొరికింది. భయంకరమైన రాక్షసుడు డెకాయిట్ ఒక దొంగ ఒక అడవిలో అసలాయన ఏం తింటున్నాడు? ఎలా ఉంటాడు? ఆయన రూపము, ఆయన బిహేవియర్, మాట తీరు చాలా కర్కశంగా, హార్ష్‌గా బిహేవ్ చేస్తూ, అందరిని భయపెట్టిస్తూ
చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్న అట్లాంటి వాడు అసలు నమ్మగలుగుతామా? అద్భుతమైన రామాయణం కొన్ని లక్షల సంవత్సరాల వరకి ఉపయోగపడుతుంది. అలాంటి రామాయణాన్ని ఉన్నతమైన భావాలతో సాక్షాత్తు శ్రీరాముడిని మన కళ్ళకి కనిపించేటట్టుగా రామాయణం రాశాడు అనంటే ఇంపాసిబుల్ గదా! అంటే మనసెంత ట్రాన్స్‌ఫార్మ్ అయ్యుంటే అంత రామాయణం లాంటి కావ్యం రాస్తాడు. అండ్ అంతకుముందు అంత భయంకరమైన దొంగ. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి భగవంతుడు ఒక ఛాన్స్ ఇస్తాను అంటున్నాడు. అది విన్నప్పుడు మనం ఏమనుకోవాలి అంటే, అలాంటి వాళ్ళనే భగవంతుడు ఉద్ధరించి ఆ పొజిషన్‌లో బెట్టాడు. మనం కోరుకుంటే మనకివ్వడా? ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఎట్లాంటి వాళ్ళని ఎట్లాంటి వాళ్ళలాగానన్నా మలుచుకుంటాడాయన. బట్ మనం ఆయనకి మలుచుకోవడానికి అవకాశం ఇవ్వగలగాలి. కష్టాలు పెడుతున్నాడా? పెట్టని ఏం చేద్దామని పెడుతున్నాడో టెస్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఛాన్స్ ఇవ్వాలి. అమ్మో! ఇదొద్దు నాకు అదొద్దు, అదొద్దు అంటే అది స్టోరీ ఉంది గదా! ఒక బండ శిల్పి కొడుతూ ఉంటే ఓ నొస్తుంది, నొస్తుంది, నొస్తుంది అంటే దాన్ని 2 ముక్కలు చేసేసి గుడి బయట మెట్లలాగా పెట్టారంట. ఇంకో బండ ఎంత చెక్కినా గూడా నొప్పొచ్చినా గూడా ఓర్చుకోనుండి దాన్ని అందమైన విగ్రహంలా చేసి గుడిలో దేవుడిలాగా పూజిస్తున్నారు. సో, ఫ్యూచర్ ఏంటి? మనకి మనసుకి పడిన దెబ్బలు మనల్ని ఎట్లాగా మలచబోతున్నాయి అనేది మనకు తెలీదు. అన్నీ ఇంటర్‌లింక్ అయి ఉంటాయండి. ఒకటి మన కర్మ ఫలితం ఉంటుంది. ప్రారబ్ధ కర్మ ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు పురుషార్థంతోటి ఎట్లాగా ముందుకెళ్తున్నాము అనేది ఉంటుంది. ఎళ్తున్నప్పుడు ఛీ! నాకెందుకిలా అవుతుంది? నాకెందుకిలా అవుతుంది అని జెప్పేసి విసుక్కోకుండా, ఇరిటేషన్ రాకుండా ప్రశాంతంగా ఎట్లా వెళ్తున్నాము అనేది గూడా ఇంపార్టెంట్. అది అంత దుర్మార్గుడైనా గూడా నేను వాడిని ముందుకు తీసుకెళ్తాను. ఒక ఛాన్స్ ఇస్తాను అని జెప్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసా? చాలా సేపు మాట్లాడుకోవచ్చు ఈ శ్లోకం పైన. ఎందుకంటే మనకు ఒక్కోసారి ఒక మనిషి మీద చాలా చిరాకేసింది, కోపమొచ్చిందనుకోండి, మనం ఛీ! వీడినింక జన్మలో క్షమించొద్దు. వీడినింక జన్మలో ఇట్లాంటోడికసలు అవకాశమే ఇవ్వొద్దు అని అనుకుంటాం. కానీ ఎంత గొప్ప మనసుంటే గాని ఇలా మాట్లాడలేరు. అపిచేత్సు దురాచారః భయంకరమైన పాపిష్టి దుర్మార్గుడైనా సరే, వాడు తప్పు దెలుసుకుంటే నేను అవకాశం ఇస్తున్నాను అని అంటున్నాడు. మన పురాణాల స్టోరీస్ అన్నీ తెలుసుకుంటే గూడా అంత రాక్షసులే. అంత రాక్షసులు కోరుకున్న వరాలిచ్చేసాడు బోలాశంకరుడు. ఇచ్చేస్తూనే ఉన్నాడే నన్ను దలుచుకున్నాడు గదా! అని జెప్పేసి బోలాశంకరుడు. వాడేం జేశాడు? బట్ అట్లాంటోడు నిజంగా మారగలిగితే అలాంటి వాడు గదా మారాలి. అట్లాంటోడు ఒక్కడు మారాడనుకోండి ఆదికవి వాల్మీకిలాగా ఎదుగుతారు. అది ట్రాన్స్‌ఫర్మేషన్. అది మ్యాజిక్. అలాంటి సంస్కృతి మనది. తప్పు జేసిన వాడిని గూడా వాడు తప్పు దెలుచుకున్నాడంటే మనస్ఫూర్తిగా అంగీకరించగలగాలి. బయటికి అంగీకరించినట్టు నటించి వీడేదో ఒకరోజు మళ్ళీ తప్పు జేయడం అప్పుడు మళ్ళీ పట్టుకొని ఏస్తాను అని అనుకోవడం గాదు. ఛాన్స్ మనస్ఫూర్తిగా ఇవ్వగలగాలి. అలాంటి వాళ్ళు ఎదగాలి అని చెప్పి కోరుకోవాలి. మనకు గూడా జీవితంలో ఇట్లాంటి వాళ్ళ నుంచి ఏమైనా దెబ్బలెదురైనప్పుడు, దేవుడా వీడిని ట్రాన్స్‌ఫార్మ్ జేయి ముందు. వానిలాంటోడు మారితే ఇంకొక 50 మంది సుఖపడతారు. అంతే గదా! ఒక్కసారి వాల్మీకి మారిపోయి రత్నాకరుడు మారిన తర్వాత, ఇంకా ఆ అడవిలో వాళ్ళకెవ్వరికీ భయం లేదు. అలాంటిదే కాకుండా ఎన్నో లక్షల మందికి ఉపయోగపడే అంత అద్భుతమైన కావ్యం రాశాడు. ఏమో వాళ్ళ వల్ల ఎంత మంచి జరుగుతుందో, మంచి జరగనివ్వు అని జెప్పేసి ప్రార్థించగలగాలి. మనలో ఏమైనా అలాంటి అల్ప ప్రవృత్తులున్నా కూడా, యెస్! నేను తెలియకుండా చేశాను. ఇప్పుడు తప్పుగా ఫీల్ అవుతున్నాను. దీని నుంచి నన్ను బయట పడెయ్యు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఎవరికైనా మనం బయట వాక్ ద్వారా సారీ చెప్పగలిగినా, క్షమించమని అడిగినా వీలైతే చేయగలగాలి. లేదండి చేయలేము అట్లా అని అనుకుంటే మనస్సులో ఖచ్చితంగా చెప్పుకోగలగాలి. చెప్పుకున్నప్పుడు భగవంతుడికి రీచ్ అవుతుంది. ఆ ఆ క్షమాభావం ఏదైతే ఉందో భగవంతుడు మనం ఎవరికైనా అపకారం చేసుంటే వాళ్ళ మనస్సుని గూడా ప్రశాంతింపజేస్తాడు. అది. అప్పుడు వాళ్ళ మనసు గూడా ఎవరికైనా కీడు తలపెట్టాము. వాళ్ళకి డైరెక్ట్‌గా సారీ గూడా చెప్పలేకపోతే, భగవంతునికి సమర్పణ జేసినప్పుడు, ఎదుటివాడి మనసు ప్రశాంతమైతే, ఆ ప్రశాంతతే మనకు రీచ్ అవుతుంది. లేదా వాడు మనల్ని తిట్టుకుంటూ ఉంటే, మన జీవితం అదే. అట్లాగే డ్రైగా మిగిలిపోతూ ఉంటుంది. సో, ఇవన్నీ గూడా చాలా ఆలోచించాల్సిన విషయాలు. ఓకే.
నెక్స్ట్ శ్లోకం చదివి వదిలేద్దాం. ఇంకో 10 మినిట్స్ తీసుకోవాలా? ఇంకో క్లాస్ అవుతుందేమో. క్షిప్రం భవతి ధర్మాత్మా భవతి ధర్మాత్మా శాశ్వచ్ఛాంతిం నిగచ్చతి. శశ్వచ్ఛాంతిం నిగచ్చతి. కౌంతేయ ప్రతిజానీహి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి. న మే భక్తః ప్రణశ్యతి. క్షిప్రం భవతి ధర్మాత్మ. ఒకవేళ డిస్కనెక్ట్ అవుతే జాయిన్ అవ్వండి. ఇంకో 10 మినిట్స్ చూద్దాం. అర్జున విను, ఏంటి అనంటే ఎవరైతే ఆ ధర్మాత్ముడు, ఓకే, ఎవరైతే, ఇదేమో అపిచేత్సు దురాచార పరమ పాపి గురించి. నెక్స్ట్ వాడేమవుతాడు అనంటే త్వరలోనే నేను అవకాశం ఇచ్చినాను కాబట్టి దాని తరువాత ఒక ధర్మాత్ముడయి శాశ్వతమైన శశ్వచ్ఛాంతిం నిగచ్చతి, శాశ్వతమైన శాంతిని పొందుతాడు. సో ఒక్కసారి మన లోపల ఉన్న అల్ప ప్రవృత్తులు వదిలేసి భగవంతునికి సమర్పణ చేస్తే ఇన్ని రోజులు మనం ఏదైతే నెగిటివిటీతో బతుకుతున్నామో అదంతా ఒకసారి ప్రశాంతతతోటి రిప్లేస్ అవుతుంది. గుర్తుపెట్టుకో, ఏంటి? నమే భక్త ప్రణశ్యతి. రాసుకోండి ఎక్కడైనా గోడ మీద, ఇంట్లో. కృష్ణుడు చెప్తున్నాడు, నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడు ఎప్పుడు నాశనం అవ్వడు, నశించిపోడు. ప్రతిజానీహి, తెలుసుకో. ఇది నేను ఒక హామీ, ఆల్రెడీ ఒకటి ఇచ్చాడు, మళ్ళీ ఒకటి ఇస్తున్నాడు. ఇది నా ప్రామిస్ అనుకో, నువ్వు తెలుసుకో. తెలుసుకోవడమే కాదు, నీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పేసేయి. ఏమని? నమే భక్త ప్రణశ్యతి. ఎట్టి పరిస్థితులలో ఆయనని నమ్ముకున్నవాడు పడిపోడు, మానసికంగా పడిపోడు. ఇంకా ఎన్ని విధాలుగా ఆలోచించినా అన్ని విధాలుగా పడిపోడు. అసలు అన్నిటికంటే గొప్పది మానసికంగా పడిపోకుండా చూసుకోవడమే, డిప్రెషన్లోకి వెళ్లకుండా చూసుకోవడమే. ఆయన మీద నమ్మకం ఉన్నన్ని రోజులు ఎక్కడ వేసినా ఏం చేసినా జీవితంలో ఇంకా బాబు ఈ సర్కిల్లో నుంచి నేను బయటికి రాలేను, లూప్లో ఉన్నాను అనే చివరి క్షణం వరకు కూడా ఆయన మనని బయటపడేస్తాడు. ఎట్లా బయటపడేస్తాడు అనేది మన బుద్ధికి అందేది కాదు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఏ కార్యాలు చేసినా సత్కార్యం వైపు ఒక్కసారి మళ్ళాడా, నా వైపు మనసు తిప్పాడా, వాడి లైఫ్ మొత్తం యూటర్న్ తీసుకుంటుంది. కష్టాలతో వెళ్తున్నట్టు కనిపించినా కూడా అది ఫైనల్గా రీచ్ అయ్యేది అద్భుతమైన ప్రశాంతతనే అని చెప్తున్నాడు. నెక్స్ట్ మళ్ళీ యాడ్ అవ్వండి ఇదే లింక్ పైన ఇప్పుడే.